హాయ్ అండి. ఈ ఛానల్లో బ్లౌజ్ డిజైన్స్ ఇంకా టైలరింగ్ వీడియోస్ వస్తాయండి. నాకు సపోర్ట్ చేస్తూ మరిన్ని వీడియోస్ పెట్టడానికి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నెక్కి బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. మనము ఏ కలర్ పైపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ కుట్టాలి అంటే సింగిల్ పాదాలు ఉండాలండి. సింగిల్ పాదాలు ఉంటే నీట్గా వస్తుంది. దీనికి 2 పాదాలు ఉంటాయి, రైట్ లెఫ్ట్ పాదాలు ఉంటాయి. ఇలా థ్రెడ్ పైపింగ్ కుట్టాలంటే లెఫ్ట్ పాదం ఎక్కువగా ఉపయోగపడుతుందండి. సింగిల్ పాదం పెట్టి సెట్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసే థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ తీసుకొని ఇలా క్లాత్ లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. క్లాత్ని టైట్గా పట్టుకోవాలి. థ్రెడ్ ఏదైతే ఉందో దగ్గరికి కుట్టు వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుంది, లేకపోతే లూజ్ వస్తుందండి. థ్రెడ్ దగ్గరకంటా కుట్టుపడాలి. ఇలా సెట్ చేసుకుంటూ స్లోగా నీట్గా కుట్టాలండి. ఎక్కడ లూజ్ రాకుండా కుట్టుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్నంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలండి పైపింగ్. ఇప్పుడు బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాం కదా, అదే లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ నెక్కి మనం రెడీ చేసుకున్న పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ ఏదైతే కట్ చేసుకున్నామో అక్కడ నీట్గా రౌండ్గా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఇలాగా సెట్ చేసుకోవాలండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ యొక్క మెయిన్ పార్ట్ని లైనింగ్ మీద వేసుకొని పైపింగ్ లోపలికి ఉండాలి. మనకి లైనింగ్ పార్ట్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కుట్టు బ్లౌజ్ యొక్క మెయిన్ పీసు లోపలికి ఉండేలా చూసుకోవాలండి. మెయిన్ పీస్ యొక్క పై భాగము లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇలా కుట్టు మీద కుట్టు వేసుకుంటూ రావాలి. దగ్గరకంటా వేసుకోవాలండి, అప్పుడే నీట్గా వస్తుంది, లేదంటే లూజ్ వస్తుంది. ఇలా రౌండ్ దగ్గర రౌండ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. థ్రెడ్ మీద కుట్టు పడకుండా చూసుకోండి. థ్రెడ్ పక్క నుంచి కుట్టు రావాలి. అందుకే సింగిల్ పాదాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఈ రౌండ్ మొత్తానికి కట్స్ ఇచ్చుకోవాలండి. కుట్టు దగ్గరకంటా రావద్దు, కొంచెం గ్యాప్ ఉండేలాగా రౌండ్ మొత్తం కట్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు పైపింగ్ నీట్గా వస్తుంది. మనం క్లాత్ని తిరిగి ఫోల్డింగ్ చేసినప్పుడు, రివర్స్ చేసుకున్నప్పుడు ఇలా కట్ రౌండ్గా వస్తుందండి, లేదా పట్టినట్టుగా వస్తుంది రౌండ్. ఇలా కంపల్సరీ కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని రివర్స్ చేసుకుని, చూసారా నీట్గా వచ్చింది కదా. మళ్ళీ పాదాన్ని తిరిగి మార్చుకోవాలండి. రైట్ పాదం ఉంటుంది, రైట్ పాదం పెట్టుకుని థ్రెడ్ పక్క నుంచే కుట్టేసుకోవాలి. థ్రెడ్ పక్క నుంచి నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. కుట్టు థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్క నుంచి రావాలండి. ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నార్మల్ పాదం ఉంటుంది కదా, అది ఫిట్ చేసేసుకొని ఇలా నీట్గా వస్తుందండి. ఖర్చు ఏమాత్రం మనకి కనిపించదు. ఇలా లైనింగ్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలి. దారాలు ఎక్కడ కట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ బాగుంటుంది. ముడతలు రాకుండా సాఫ్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత అటు సైడు ఆపోజిట్ సైడ్ మళ్ళీ పైనుంచి కుట్టుకోవాలి. మనకు అప్పుడు ముడతలు రావండి. ఇలా బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మనకి కరెక్ట్ మెజర్మెంటు లైనింగ్ మీద కట్ చేసుకుంటామండి. ఈ ఎక్స్ట్రా పీస్నంతా మనం కటింగ్ చేసేసుకోవాలి.
బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, అవి డాట్స్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. కుచ్చు రాకుండా కుట్టుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకోవాలంటే సింగిల్ పాదం మళ్ళీ పెట్టుకొని థ్రెడ్ని ఇలా పెట్టుకొని మనం రౌండ్కి ఎలా అయితే కుట్టామో అలానే పెట్టుకొని పైపింగ్ దగ్గరికి కుట్టు వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పీస్ మనం జాయిన్ చేస్తాం కదా బ్లౌజ్కి, సేమ్ అదే పీస్ని పైపింగ్ మీద పెట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి. కుట్టు థ్రెడ్ పైపింగ్కి దగ్గరికంట రావాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ పీస్ మీద కూడా ఒక కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకున్న తర్వాత పెద్ద నెంబర్ పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఎమింగ్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పేయచ్చండి. ఇలా వేస్ట్ లూజ్ దగ్గర నెక్ పార్ట్కి పైపింగ్ వేయాలంటే ఇలా వేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.